ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 47.30 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారిని మూసివేశారు అధికారులు. చెర్ల, దుమ్మగూడెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేశారు. అటు ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను ఎత్తేశారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 47.30 అడుగులకు చేరుకుంది గోదావరి నీటి మట్టం. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. భద్రాచలం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారిని మూసివేశారు అధికారులు. చెర్ల, దుమ్మగూడెం మండలాల్లో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేశారు. అటు ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను ఎత్తేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంట గంటకు పెరుగుతుందని చెప్పవచ్చు. గడిచిన 4 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ వాగులు, వంకలు, గోదావరి ప్రవాహం, దాంతో పాటుగా తాలిపేరు ప్రాజెక్టు కూడా పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పవచ్చు. భద్రాచలం వద్ద 47.50 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 11,19,275 క్యూసెక్కుల వరద నీరును కిందికి దిగువకు విడుదల చేస్తున్నట్టు సిడబ్ల్యూసీ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 48 అడుగులకు వరద ప్రవాహం చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనట్లు సిడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు నుంచి గడిచిన రోజున్నర వ్యాప్తంగా 25 గేట్లు ఎత్తి, తాలిపేరు ప్రాజెక్టు సంబంధించిన 25 గేట్లు ఎత్తి సుమారు దాదాపు 45,778 క్యూసెక్ల వరద నీటిని కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న భద్రాచలం దిగువన ఉన్న శబరి నది ఈ పోటెత్తడంతో కొంత భద్రాచలం వద్ద భద్రాచలానికి బ్యాక్ వాటర్ పోటెత్తడంతో మాత్రానికి భద్రాచలం వద్ద ప్రవాహం వేగంగా కిందికి వెళ్లడం లేదంటూ సిడబ్ల్యూసీ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇటు పక్క మరో పక్క కినల్తాన డ్యామ్ నుంచి కూడా, పాల్వంచ దగ్గర కినల్తాన డ్యామ్ నుంచి 2 గేట్లు ఎత్తి దాదాపు 16,000 క్యూసెక్ల వరద నీటిని కూడా కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కలిసి గోదావరి భద్రాచలం నుంచి కిందికి ధవళేశ్వరం వైపు వెళ్లాల్సిన పరిస్థితిని పైన ఎగువ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పైన మహారాష్ట్ర నుంచి వచ్చే మేడిగడ్డ, తుపాకులగూడెం, లక్ష్మీ బ్యారేజ్ నుంచి కూడా దాదాపు మేడిగడ్డ నుంచి 85 గేట్లు ఎత్తి అక్కడ నుంచి దాదాపు 85 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నట్టు సిడబ్ల్యూసీ అధికారులు తెలియజేస్తున్నారు. రాత్రికి భద్రాచలం వద్ద 51.61 అడుగులకు వరద ప్రవాహం చేరుకునే అవకాశాలు కూడా చెప్తున్నారు. ఇప్పటికి సిడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికే 3 సార్లు కూడా ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమర్పించారు. మరోపక్క ఇటు భద్రాచలం నుండి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వెళ్లే రహదారిని నిన్న మధ్యాహ్నం నుండి మూసివేసిన పరిస్థితి నెలకొంది. దాంతోపాటు చెర్ల, దుమ్మగూడెం మండలాలు పరిధిలోని దుమ్మగూడెం మండలాల పరిధిలో లోతట్టు ప్రాంతాలలో ప్రజలను మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచే స్థానిక సెక్టరల్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, దాంతో పాటుగా పోలీస్ సిబ్బంది కూడా గ్రామాలలో టమ్కా వేయించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వాగులు, వంకల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దు, పశువులను కూడా మేత కూడా పంపొద్దు, అత్యవసరం అయితేనే బయటికి రావాలి అంటున్నారు. మరోపక్క భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక పక్క కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనపడుతూ దాదాపు ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, దాంతో పాటుగా విస్టా కాలనీ, భద్రాచలం టెంపుల్ ప్రాంతంలో విస్టా కాంప్లెక్స్ వద్ద కూడా భద్రాచలం పట్టణంలో వర్షపు నీరు కానీ, మురుగునీరు కనుక చేరితే అక్కడి నుంచి ఫ్లీజుల ద్వారా మోటార్ల సహాయంతో భద్రాచలం గోదావరిలోకి పంపింగ్ చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.